సో గైస్ ఉషా డ్రెస్ ఎట్లుందో చెప్పండి. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మేము. వచ్చింది ఉషా. ఆడు ఏడ్చుడు ఆడు. నీ డ్రెస్ కి ఐసికి తెసి ఈ డ్రెస్ అయితే ఇంకా బాగుంది. గైస్ ఎట్లుంది డ్రెస్ చెప్పరా? ఎప్పుడు ఇదే ఉంటది వెనక అంటే కోపంగానే ఏది గాని వేస్ట్ చేయకు. పుట్టు విలువ నీకు తెలుస్తలేదు. హాఫ్ అన్ అవర్ నుంచి స్టోరీ చెప్పిందమ్మా, మళ్ళీ చెప్పంటే ఏమని చెప్తారా? ఏముంటది ఏం లొల్లిరా? లంగా పుంగ అంటావా? ఎవరు సమంతనా? వాడు మొగోడే. అయిపోయింది అన్న. స్నానం చేసేంత వాడు కాగు. అయిపోయింది లుంగేసి. వావ్ ఓకే. తీసేసి ఓకే. సో గైజ్ ఈరోజు నావల పంచమి. సో మా ఇంట్లో పూజ అవుతుంది. అమ్మవారు స్నానం చేసేసి ఫస్ట్ చూడా పూజ కూడా అయిపోయిందా? అరే ఏం తిన్నావురా? సో మీరు కూడా దర్శనం చేసుకోండి. చూడు మళ్ళీ మళ్ళీ తీసుకో. దా అన్నం తీసుకొని వస్తుంది. సో గైజ్ ఉషా డ్రెస్ ఎట్లుందో చెప్పండి. అరే అడుగుతున్నానే. గోల్డ్ వేసుకున్నాం మొత్తము. ఏంద్రా? పోదామా? ఇది ఎక్సైట్మెంట్ ఉంటుంది. పోదాం అని చెప్పేసి అన్నం తీసుకోవడానికి. రే ఆగ్రా వస్తున్నా. ఏం చేసినాడు? అంబ్రెల్లా మొత్తం ఓడిలో కొట్టిందో అడుగు మళ్ళా. ఎందుకు కొట్టినావు? ఏమంటాడు అర్థమే గారు రాడు. ఏమంటున్నాడు? అప్పుడప్పుడే అంటున్నాడు. మొత్తం మీరు కొట్టేసి మా ఊరు అంబ్రెల్లా. కొడతారా అరియు ఇంకోసారి ఇట్లా చేస్తే? సారీ చెప్పు. లారీ. మమ్మీ ఇంకా ఉషా బయటికి వెళ్ళింది, గుడికి వెళ్ళిండు. సో వీడు వాళ్ళ అమ్మ కనబడకుంటే ఏడుస్తున్నాడు. వస్తాను నన్ను వచ్చింది. ఒక మా అమ్మ వచ్చింది చూడు. గేట్ సౌండ్ వచ్చింది చూసినా? మా అమ్మ వచ్చింది. అమ్మ ప్రేమ ఎట్లుంటారా? అయ్యా ఏమైనా చేయని అయ్య పైన ప్రేమ ఉండడు కానీ ఈ రాగానే అండర్వేర్ పైన కూర్చున్నాడు. ఏమన్నా అంటే స్కూల్ నుంచి వచ్చిన అరే దొంగేడు పేడిచినావు కొడతా నేను చెప్తున్నా. వస్తున్నాను చెప్పేసి అన్నా మా అమ్మ. వస్తానని చెప్పేసి అన్నా. గుడికి వెళ్ళిందని చెప్పేసి అన్నా. ఏనా నువ్వు బరబట్టలు ఉన్నావు. సో గైస్ ఇవాళ నాగుల పంచమి కాబట్టి నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళాము. అంటే మా ఇంటి దగ్గర అంటే ఒక 2-3 గల్లీస్ తర్వాత ఉంటుంది చిన్న పాంపుట్ట. అండ్ అక్కడ ఎల్లమ్మ తల్లిది గుడి కూడా ఉంటుంది. సో అక్కడ వెళ్ళినాం మేము. నేను ఇంకా అత్తమ్మ. రియాన్ష్ని వినయ్ అయితే తీసుకెళ్ళిండు హవిష్ని పికప్ చేసుకోవడానికి. ఇద్దరు ఉంటే అల్లరి అవుతుంది ఎక్కువ. అంటే అల్లరి చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరిని వదిలిపెట్టి నేను అత్తమ్మనే వెళ్ళినాము. ఫాస్ట్గా వెళ్ళేసి జల్దీ పాలు పోసేసి వద్దాము అని చెప్పేసి వెళ్ళాము మేము. సో అట్లనే ఇద్దరం వెళ్ళేసి పూజ చేసుకొని పుట్ట దగ్గర పాలు పోసి నైవేద్యం అంతా పెట్టేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మేము. అవిష్ అండ్ రియాన్స్ వెయిటింగ్ ఇంట్లో. పాపం గంట కొడతా వచ్చింది ఉషా. ఆడు ఏడ్చుడు ఆడు. ఏం గంట కొట్టకుండా నేను నన్నైతే నడకని చూపెట్టింది ఆడు. పెద్దోడు ఒక బట్టలు ఇప్పి మొత్తం కూర్చుండు. అదిగా డ్రెస్సులు చేంజ్ చేస్తాం మళ్ళీ ఒకటేసారి. నేను ఇప్పుడన్నా నేను మంచి లేదని చెప్పేసి నీ డ్రెస్కి ఐసికి తెసి ఈ డ్రెస్ అయితే ఇంకా బాగుంది. గైజ్ ఎట్లుంది డ్రెస్ చెప్పరా? మస్తు నీ డ్రెస్ చాలా బాగుంది.
ఓ ఈ పిల్లలు నేను ఎంత ప్రేమ చూపెట్టినా నా దగ్గర వచ్చేటట్టు లేరు. తల్లి ప్రేమనే ఇక. ఓ ఏడ్చిన కోపం వచ్చి గుట్టబుట్టి అయింది అట్లా ఏడ్చినాడు. ఎట్లా సంపాదించుకుంటారో కానీ మీరు మా వాళ్ళు అట్లా. ఆడేమో రాగానే బట్టలు ఇప్పేసి నేను అడిగితే ఎందుకు బట్టలు ఇప్పినా అంటే మా అమ్మ రాగానే నాకు బట్టలు ఇప్పేసి స్కూల్ డ్రెస్ చేంజ్ చేస్తారంట. స్కూల్ కి పోయినా అక్కడ ఫుల్ రష్ ఉంది నాన్న, నూకుతుర్రు. ఈ నూకేస్తే ఎట్లా చెప్పు? ఈ నూకేస్తే ఎట్లా? అదే నాన్న, నేను నూకేస్తే ఎట్లా? నూకుతుర్రు అక్కడ. ఈరే కరెక్ట్. నేను ఎట్లా నేను క్వశ్చన్ అడగలేను, ఈరే క్వశ్చన్స్ అడుగుతారు అన్ని. బయట తినొచ్చు మమ్మీ, బయట తినొచ్చు. అట్లా తినేసి వస్తే ఎట్లా? మళ్ళీ నేను పెడుతున్నామో పెట్టినావు దొడ్డుగా అయిపోతున్నా అది ఇది అంటావు. నువ్వు బయట తినేసి వస్తావు. ఇప్పుడు వండిన అన్నం ఏం చేయాలి చెప్పు? మళ్ళా తినేటప్పుడైనా ఒక ఫోన్ చేసి మమ్మీ అన్నం వండకాను పోనీ అన్నం అంటే మిగిలితే పులిగోర చేసుకోవచ్చు. చపాతీలు చేసినాను. ఎట్లా తింటాం మేము? మాకు అన్నం వండుకున్నాము చెప్పాలి కదా ఫోన్ చేసి, అన్నం పోయకు మమ్మీ బియ్యం పోయకు నా ఏం రొట్టె బయట ఏమైతుంది తిను బేట. మరి చెప్పకుండా తినుడు ఎందుకు చెప్పు? మళ్ళీ చపాతీలు మిగిలిన అవు మళ్ళా చెప్పి తినాలి. మమ్మీ నేను అన్నం వండకుండా నేను బయట తినేసి వస్తాను. రామాయణం అంటే నీ దగ్గరకు వచ్చేవారికి ఒక తీరు, మా దగ్గరకు వచ్చేవారికి ఒక తీరు. అరే ఇస్తారా ఇప్పుడు అంటే ఎవరికైనా ఇస్తా. ఎప్పుడైనా బయట తింటే మమ్మీ నేను బయట తింటున్నా, ఓ అన్నం వండకు రొట్టె చెయ్యకు అని చెప్పుడు నేర్చుకో. ఎప్పుడు ఇదే ఉంటది వెనక అంటే కోపంగానే ఏది గాని. ఒక్కరోజు తిన్నా మమ్మీ, ఒక్కరోజు తిను 2 రోజులు తిను. చెప్పే విధానం చెప్తున్నా నీకు. నేను చెప్పే వరకు ఒక్కరోజు తిన్నా మమ్మీ అని మాట్లాడతావు. అంటే ఇప్పుడు నేను లొల్లి ఏంటంటే నువ్వు చపాతీలు వండేసినావు, అది చపాతీలు ఎవరు తినాలి అని చెప్పేసి లొల్లి అంతే కదా. అంటే లొల్లి అంటే అట్లా వేస్ట్ కానీయా చెప్పే పద్ధతి ఇది తెలియదా నీకు? అయ్యో ఇంట్లో వండుతారేమో చెప్తాను తెలియదా? ఇప్పుడు కాదు ఒక పూట నేను నీ గురించి నేను వండా, నువ్వు తినకుండా వస్తావు ఆకలి మీద, అప్పుడు నీకు ఎంత కోపం వస్తుంది? ఇదే కోపం వస్తుంది కదా. అరే నేను బయట తినవేమరా నేను వండలే అంటే అప్పుడు కడుపు కాలుతుంది కదా. అమ్మో బయట తిన్నందుకు ఇంత పెద్ద క్లాస్ ఆడి నాకు. క్లాస్ కాదు క్యారెట్ ఉండాలి ఏది కానీ వేస్ట్ చెయ్యొద్దు ఏది కానీ తిండి కాడ ఫుడ్ కాడ. నెక్స్ట్ టైం నుంచి బయట తింటుంటే 2 గంటల ముందే చెప్పేసా బయట తింటున్నా. 2 గంటల ముందు కాదు, ఒక 10 నిమిషాల ముందు మమ్మీ నేను బయట పోయినా తింటున్నా అని చెప్పు. అంతే. నువ్వు తినంగా నేను వద్దానా కానీ వేస్ట్ చెయ్యొద్దు అంటే కోపం వస్తుంది. ఓ అమ్మో నాయమ్మ అనుకుంటా. నువ్వు బయట తింటే కడుపు ఫుల్ ఉంటుంది. మేము ఒక్క బుక్క అన్నము పెడితే నన్ను చంపేస్తారా? నన్ను అసలు నేను చచ్చిపోయినప్పుడు చూడండి. జిమ్ చేస్తున్నా అయినా కానీ పొట్టు వస్తుంది. ఆ కోచ్ అడిగితేనేమో తింటున్నావు నువ్వు అని చెప్పేసి అంటున్నావు. ఏం చెప్పాలయ్యా, మా అమ్మ ఊకే ఆయిల్ ఫుడ్ పెడుతుంది, ఆ కుయ్య కిచెన్ అని చెప్పేసి టేస్ట్ ఫుడ్లు పెడుతుంది. నేను వాళ్ళు టేస్ట్ చేసి అన్ని నాకే పెడుతున్నాడు అని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు బయట తిని వచ్చిన ఆయన నీకు బాయిల్ చేసి పెట్టిండా? గిద్దకు నూనె వేసి చేయలేదే? బిర్యానీ తిన్నాను. అదే ఏం తిన్నావు చెప్పు? ఏదో ఒకటి తిన్నా. మరి దాంట్లో కొంచెం కూడా నూనె ఉండదా? చిన్న ఫుడ్ తిన్నందుకు ఇంత రామాయణం అయితే ఏం చెప్పాలి. చపాతీలు కూడా తినేస్తా పెట్టు. ఏమొద్దు నేమంతా ఇబ్బంది ఏం పడవద్దు. నేమంతా చెప్పు అన్నా నేను అంతే. మీ దగ్గరకు వస్తే ఓ మాట, మా దగ్గరకు వచ్చే వరకు ఓ మాట. గది నేను అనేది. వేస్ట్ చేయకు. ఫుడ్ విలువ నీకు తెలుస్తలేదు. పెట్టి తింటా అని చెప్పేసి అంటున్నా. పెట్టు చూడు ఇట్లా నెత్తి పట్టకు. ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావే? ఓయ్ ఏం చేస్తున్నావు? స్టోరీ బుక్ రీడ్ చేస్తున్నా. స్టోరీ బుక్కా? ఇప్పటి నుంచి అలవాటు? ఒక లాస్ట్ వీక్ నుంచి. యాక్చువల్లీ ఏంటంటే స్కూల్లో చెప్తారు స్టోరీ. ఆ స్టోరీ ఆ బుక్ మనకి ఒక ఫ్రైడే నుంచి మండే వరకు ఇచ్చేస్తారు. సో అక్కడ వాళ్ళ పాఠాలు చేసిస్తారు. ఇక్కడ మనం స్టోరీ వాళ్ళకి రివైజ్ చెప్పాల. అంటే సేమ్ స్టోరీ మనం చెప్పాలా? అంటే అన్నిట్లో ఒక్కొక్క మోరల్ ఉంటుంది.
ఇప్పుడు ఏం స్టోరీ చెప్తున్నావు? మీ పిల్ల పేరు మీ స్కూల్ కానీ ఇప్పుడు ఇవాళ ఏం స్టోరీ చెప్తున్నావు? ఇవాళ దీని పేరు ఏంది? సమరా అండ్ ఆల్ఫాబెట్ సేవింగ్ ద బర్డ్స్. ఓకే, అంటే చిన్న చిన్న ఉండే పెద్ద పెద్ద స్టోరీలు అవి? చిన్న చిన్న, ఇది ఇట్లా ఒక పిక్చర్ ఒక పేరు, ఓకే పిక్చర్ ఒక పేరు అట్లా. సో వాళ్ళిద్దరు గురించి స్టోరీ ఇది? అంటే బుక్ మొత్తం వాళ్ళిద్దరి గురించే ఉంటుందా లేకపోతే? బుక్ మొత్తం వాళ్ళ గురించి ఉంటుంది. అవునా? లాస్ట్ వరకు వాళ్ళే. ఓకే చెప్పు, ఇవన్నీ స్టార్ట్ చేసినావు ఈ బుక్? ఓకే, ఇంతకుముందు ఏం చెప్పినావు? ఆయన బ్యాగ్ లో ఉంది ఒక బుక్. ఒకడు ఉంటాడు, ఆయనకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక రోజు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ పెన్సిల్ తేయడానికి మర్చిపో, అంటే అన్నిటికీ వాళ్ళందరూ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు, పెన్సిల్ లంచ్ బాక్స్ అన్ని. కానీ ఒక రోజు ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్ పెన్సిల్ బాక్స్ మర్చిపోతుంది. సో వాడు ఏం చేస్తా, వాడిని అడుగుతాను, నేను మర్చిపోయినా నీ పెన్సిల్ ఇవ్వవా అని అడుగుతుంది. ఆడేం చేస్తాడు, నేను ఇయ్యా అని చెప్పేసి అంటాడు. ఇయ్యా అని చెప్పేసి అంటే అదేం చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్, ఇగో ఇడు నేను పెన్సిల్ అడిగితే ఇస్తలేను, మనం ఎవరు అంత మాట్లాడద్దు అని చెప్పేసి అంటది అందరితో. సో ఆమె వెళ్ళేసి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటా ఉంటది, వాడు ఒక్కడు కూర్చుంటాడు. ఎందుకంటే ఆమె చెప్పింది కదా, నాతో షేర్ చేస్తే మనం ఆయనతో ఆడొద్దు, మనం అన్ని అలోన్ చేసేసేయాలని చెప్పేసి అంటది. సో ఎక్కడ చూసినా వాళ్ళే ఆడుకుంటారు, ఇంతో మాట్లాడతలేరు, జంపింగ్ చేస్తున్నారు, ఆడుకుంటారు, రన్నింగ్ చేస్తున్నారు. సో వాడిని రియలైజేషన్ ఏమైతుంది అంటే, నా ఫ్రెండ్స్ తోటి నాకు థింగ్స్ అన్ని షేర్ చేసుకోవాలి, లంచ్ బాక్స్ అన్న పెన్సిల్ బాక్స్ అన్న అని చెప్పేసి ఆయనకి రియలైజ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్కి పోయి సారీ చెప్తాడు. ఇప్పటి నుంచి నేను నాది అన్ని మీతో షేర్ చేసుకుంటా. అర్థం కాదని పెన్ ఇవ్వకుంటే ఆడిపించుకోడానే ఖతం, బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఏం నేర్పిస్తుందే పిల్లలకి? ఆడిపించుకోవడం కాదు, అన్ని షేర్ చేసుకుంటారు, లంచ్ బాక్స్ అన్ని. ఆ ముగ్గురు ఫ్రెండ్స్, ఈ ఒక్క ఫ్రెండ్ చేస్తాడు. పిచ్చి స్టోరీ ఇది కూడా ఒక పిచ్చి స్టోరీ ఉండొచ్చు. షేరింగ్ ఇస్ కేరింగ్. అయితే నీ దగ్గర ఉన్న పైసలు మొత్తం నాతో షేర్ చేయి. ఉంటే కదా షేర్ చేస్తాం. ఈయన పేరు సమారా, ఓకే. ఈమె పేరు ఆల్ఫాబెట్. ఈమె ఎలిఫెంట్ కి ఏమంటుందంటే, నువ్వు లేవ్వకు, నీ మీద ఈ నెస్ట్ ఉంది, నువ్వు లేసి నెస్ట్ పడిపోతుందని. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటో చెప్పడానికి చూపించిన ఇదేంది. మరి రియాన్స్ గారు జల్లి వండుకున్నారు, ఎందుకంటే మధ్యాహ్నం మనలేరాడు. గ్రీన్ బర్డ్ హ్యాస్ పిక్చర్డ్ హర్సెల్ఫ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ హెడ్ and built a cozy home with twigs and leaves. Okay, అది చెప్పునానా స్టోరీ నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ చెప్పింది ఉషా, పాపం కష్టపడుకుంటా. స్టోరీ నాన్న అని చెప్పేసి అడిగితే నాకు అర్థం కాలే అని చెప్పేసి అంటున్నాడు. అరే హాఫ్ అన్ అవర్ నుంచి స్టోరీ చెప్పిందమ్మమ్మ, మళ్ళీ చెప్పు అంటే ఏమని చెప్తారా? ఏముంటది? క్రోక్స్ కాదు, బర్డ్స్ ఉంటాయి, నెస్ట్ ఉంటది. నానా మా అమ్మ చెప్పింది కదా ఇంతసేపు స్టోరీ. అసలు ఈ బుక్ లో స్టోరీ చెప్పు, ఏంది స్టోరీ అసలు? నెక్స్ట్ నీకు చెప్పమని మంచి చెప్పు, ఏముంటుంది ఎలిఫెంట్ నెత్తి మీద? బాయ్ చెప్పరా. ఎలిఫెంట్ మీద ఏముంటది? ఎలిఫెంట్ మీద నెస్ట్ ఉంటది. నెస్ట్ కి ఏమైతుంది? నెస్ట్ లో ఏముంటది? ఎన్ని ఎగ్స్ ఉంటాయి? 1 2 3 4. అగ్గో చూసినావా, 4 అంట. 3 ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ తర్వాత పాపం అర్ధగంట చెప్పింది. ఎగ్స్ ఏమైతుంది? చెప్పి వేస్ట్